ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం. మెగా డిఎస్సిని ఢిల్లీ ఆందోళనతో ముడిపెట్టాలని ప్రయత్నిస్తోంది. వివాదాలు సృష్టించడమే గొడ్డల పార్టీ నైజాం అని చంద్రబాబు విమర్శ. ఓటు పోతే సంక్షేమ పథకాలు ఆగిపోయే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ఓటును జాబితాలో ఉండేలా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టుకు కీలక ముందడుగు. నెరడి బ్యారేజ్కి 640 కోట్ల నిధులు మంజూరు. కాంగ్రెస్ అధికార ప్రతినిధులతో టీపీసీసీ చీఫ్ భేటీ. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచన. ఎల్నినో ప్రభావంపై మంత్రి తుమ్మల సమీక్ష. ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రభుత్వం ఫోకస్. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నిరుద్యోగం, పేపర్ లీకులపై కేంద్రంపై మంత్రి ఉత్తమ్ ఫైర్. గ్లోబరీనాతో నాకు ఎలాంటి సంబంధం లేదు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో నవాబుల కోటపై వివాదం. కోట భూములపై విచారణకు జనసేన డిమాండ్. మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుతో శ్రీకాకుళంలో ఉద్రిక్తత. పలాసలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. తిరుపతిలో తల్లికి వందనం పథకం నిధుల విడుదల. మంత్రి లోకేష్కు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు. వరంగల్ జిల్లా బొల్లెకుంటలో శివాజీ విగ్రహం వివాదం. అంబేద్కర్ విగ్రహం పక్కన ప్రతిష్టకు దళిత సంఘాల అభ్యంతరం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 15 మంది విద్యార్థులకు అస్వస్థత. ఆసుపత్రిలో చికిత్స. భూమన కరుణాకర్ రెడ్డిపై జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఫైర్. 100 కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేశారని ఆరోపణ. కుత్బుల్లాపూర్లో టెక్ మహీంద్రా కంపెనీ వద్ద ఉద్యోగిని నిరసన. యాజమాన్యం వేధిస్తోందంటూ ఆరోపణ. శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి రాజ్యంలో దారుణం. మద్యం మైకులో అన్న దాడిలో తమ్ముడు మృతి. ఆరవ్ చేసిన రోడ్డు ప్రమాదం కేసులో అప్పలరాజుకు రిమాండ్. 14 రోజుల రిమాండ్ విధించిన పలాస కోర్టు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ బీజేపీ ఎంపీల భేటీ. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై కీలక చర్చ. యువతను కాంగ్రెస్ ఆప్ తప్పుదోవ పట్టిస్తున్నాయి. కాంగ్రెస్ తీరుపై రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ విమర్శలు. వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే ప్రతిపక్షాల ఆందోళన. నీట్ పేపర్ లీక్పై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు. యువత విజయాలను మోదీ తన ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు. పేపర్ లీక్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. యువత భవిష్యత్తే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న అమిత్ షా. ఢిల్లీలో ఉద్రిక్తల నేపథ్యంలో పోలీసుల అప్రమత్తం. ఢిల్లీలో హోటళ్లు, మార్కెట్ల మూసివేతకు పోలీసులు ఆదేశాలు. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే. సింధు జలాల ఒప్పందంపై ఎలాంటి మార్పు లేదని భారత్ స్పష్టీకరణ. ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు. అస్సోంలో భారీ వర్షాలు. 50 మందికి పైగా మృతి.